హనీ ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయి. ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. హనీ అయితే స్కూల్ నుంచి ఇంటికైతే వచ్చేసింది. ఎగ్జామ్ అయిపోయిందంట. ఎగ్జామ్ అయితే బాగా రాసిందంట. మళ్ళీ ఇప్పుడు 3 గంటలకి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంట. సో ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా హిందీ ఎగ్జామ్ కదా, దానికి ప్రిపరేషన్ అన్నమాట. నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే కాదులేండి, ఒక రోజు అయితే గ్యాప్ వచ్చింది కదా. సో ఆ గ్యాప్లో తను హిందీ అయితే ప్రిపేర్ అవుతుంది అనమాట. తను ఒకదే కాదులేండి, స్కూల్లో అన్నమాట అందరూ, ఇంకా క్లాస్మేట్స్ అందరూ అన్నమాట. సో ఇంకా ఏం చెప్తుందంటే కొద్దిసేపు పడుకుంటానమ్మా అని చెప్పింది. నేను కూడా సరే పడుకో, నేను లెగ్గొడతానులే అని చెప్పేసి అన్నాను. తనైతే ఒక అరగంటలో లెగ్గొట్టమ్మా అని చెప్పేసి అందనమాట. సో నేనైతే ఇక్కడ అన్నం తినిపించేస్తున్నాను. తినిపించిన తర్వాత పడుకోమని చెప్పాను అన్నమాట. లేదంటే అస్సలు అన్నం తినదు. హనీ అన్నం తినడానికి చాలా పేసి పెట్టేస్తుందండి. ఎప్పుడు నేనే తినిపిస్తాను ఇలా. అన్నం తినేసిన తర్వాత తనని పడుకోమని చెప్పాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 2:30 అయిన తర్వాత కాల్స్ స్టార్ట్ చేశారనమాట. మేము వెళ్ళిపోతున్నామా అంటే తనని వచ్చామని చెప్పండి అని చెప్పేసి సరే అని చెప్పాను నేనైతే. ఇంకా వాళ్ళ డాడీ కూడా పడుకున్నారు. తనని కూడా 3 గంటలకు లెగ్గొట్టి ఇంకా హనీని అయితే స్కూల్లో దింపేసి రమ్మని చెప్పాను అనమాట. సో తనైతే స్కూల్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు. మళ్ళీ 3 గంటలకు వెళ్తుంది అనమాట. మళ్ళీ సాయంత్రం 6-7కి ఇంటికి వస్తుంది. తను అసలు రెస్ట్ ఉండట్లేదండి పిల్లలందరికీ కూడా. మా పిల్లకనే చెప్పట్లేదు, పిల్లలందరికీ కూడా చాలా ఎక్కువ ప్రెజర్ అయిపోతుంది. కానీ ఏం చేస్తాం, వాళ్ళ 10th అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో కష్టపడితేనే దానికి తగ్గ ఫలితం అనేది కనిపిస్తుంది. ఎవరికైనా సరే అండి, ఎవరికైనా ఎంత కష్టపడతామో దానికి తగ్గట్టే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. సో మీకు కూడా పెడుతున్నాను అంతేనండి. కోడిగుడ్ల కర్రీ అయితే చేశాను కదా నేనైతే. సో తనకి గుడ్డేసి అన్నం పెడుతున్నాను. అలాగే నీసు తినొద్దు అని చెప్పారంట సాసు. నేనేం పెట్టట్లేదులేండి, కాకపోతే ఎగ్ కర్రీనే కదా పర్లేదని చెప్పేసాను అనమాట. సో తనైతే పడుకుంది. నేనైతే లెగ్ కొట్టాను 3 గంటలకి. ఇంకా వాళ్ళ డాడీ స్కూల్కి అయితే తీసుకువెళ్తున్నాడు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా జ్యూస్ చేస్తానని స్టార్ట్ చేసి. పచ్చిగా ఉంటుంది అనుకున్నాను, ఇదేంటి నల్లగా ఉంది. నల్లగుంటే బాగా పని అంటారు. ఏంటి అవి డేట్స్, క్యాష్యూ. అమ్మ నన్ను వద్దన్నా తిరిగి గుర్తులేదు. కింద పెట్టి కోస్తారు ఎవరన్నా, మరి చేతిలో పెట్టి ఎవరన్నా కోస్తారా? సాగిటేనా అసలు? ఇలా చూపించు. అటే ముదిరిపోయిందేమో అది. అన్నా బాయ్ సూపర్. అతను నేను చూడలేదు, మరి గేదెలు తోడెట్టుకుంటున్నాను. కంచి మీద అన్న, కంచమే ఏమి దూరం చేసేస్తుందో. నీకు ఆశలు కదా తెలుసు. ఇది ఇత్తనం వేసేస్తాం, మొక్క వచ్చేద్దా? ఏమో దీన్ని అడుగు, బయటకు వచ్చేదా. అంతసేపా? అమ్మేసి అమ్మాయి కదా మొక్క వస్తుంది, అదో సెకండరీ అది మొత్తమే తీసి కొండ ఇది నాటేద్దాం రా, పెంచేద్దాం మొక్క. ఈ 2 కలిపి 150 కొన్నాను కదా, మనం 100 రూపాయలకి ఇచ్చేద్దాం కాసాక. కళ తిన్నా అన్నీ అందరూ చంద్రుని 2 అరటిపళ్ళు తీరా. అవి మొగ్గలేదు, ఆవకాడో. చూడండి ముగ్గు ఉంటాయి, చూడు ముగ్గు ఉన్నది. నాకు అరటిపళ్ళు కావాలి, తెచ్చేస్తా. నాకు హనీ అయితే ఓన్గా అవకాడో జ్యూస్ అయితే చేస్తుందండి. సో పిల్లలు ఏదైనా చేస్తాను అంటే నేను అస్సలు వద్దని చెప్పను. వాళ్ళకు కూడా రావాలి కదా, అన్నీ తెలియాలి కదా. మనం వద్దని చెప్తే వాళ్ళకి ఏది రాదు. నేనైతే తనకు నచ్చినట్టుగా చేసుకోమని చెప్తాను. కాకపోతే ఎక్కువ గిన్నెలు చేయొద్దు, జ్యూస్ చేసిన దగ్గర చిరాకు చేయొద్దు, నీట్గా చేసి పెట్టు అని చెప్తాను అన్నమాట. నేను అలా చెప్తానా అని అయితే అస్సలు వినదండి. మీరే చూడండి లాస్ట్లో ఏం చేస్తుందో. సరేనా? ఇంట్లో అయితే అరటిపళ్ళు లేవండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ తెచ్చుకుందన్నమాట. ఏదైనా చెయ్యాలి అని ఫిక్స్ అయిందంటే కనుక అస్సలు మానదు. హనీలో 2 క్వాలిటీస్ ఉన్నాయండి, గుడ్ బ్యాడ్ అన్నమాట.
గుడ్ క్వాలిటీస్ ఏంటో, బ్యాడ్ క్వాలిటీ ఏంటో కూడా నేను చెప్తాను మీకు. గుడ్ ఏంటంటే గనక తను ఏది చేసినా ఒక్కదే తినదన్నమాట. సో, అందరికీ పెడతది. తనొక్కదే ఎప్పుడూ తినదు. బయట నుంచి ఏమైనా తెచ్చుకున్నా కూడా తనొక్కదే తినదన్నమాట. అందరికి పెట్టిన తర్వాతనే తింటది. ఇంకోటి బ్యాడ్ ఏంటంటే గనక చేసిన తర్వాత ఎక్కడే వదిలేస్తదన్నమాట. నేనేం చెప్తాను అంటే గనక చేసుకో కానీ నీట్‌గా చేసి పెట్టు అని చెప్తాను. అస్సలు చేయదన్నమాట. అది బ్యాడే కదండీ మరి. చేసుకున్నప్పుడు మళ్ళీ అవి ఎక్కడికక్కడ క్లీన్ చేసి పెట్టేస్తే అది గుడ్ హ్యాబిట్ అవుతది. ఎక్కడ వదిలేసినట్టయితే అది గుడ్ హ్యాబిట్ ఎలా అవుతది చెప్పండి మీరే? మీరైనా కొంచెం కామెంట్ చేసి చెప్పండి. అంతేగాని పిల్లలు ఏదైనా చేస్తాను అన్నప్పుడు మాత్రం వద్దని చెప్పకండి మీరైనా సరే. నేనైనా సరే అన్నమాట. వాళ్ళకి కూడా రావాలి అన్నీ తెలుసుకోవాలి వాళ్ళు కూడాని. సో, ఫైనల్‌గా జ్యూస్ అయితే చేసేసింది. తను ఓన్‌గా చేస్తుందనమాట. నేను అస్సలు ఎంటర్ అవ్వలేదు ఇందులోకైతే. జస్ట్ నేను నార్మల్‌గా వీడియోస్ తీసుకుంటున్నానంటే మళ్ళీ వీడియో తీసుకోమని తనే చెప్పిందనమాట. ఇక్కడైతే సబ్జా సీడ్స్ కూడా నానబెట్టుకుంది ముందే. అవి కూడా ఇందులో మిక్స్ చేసేస్తుంది. నేను ఇంక ఎలాగా అది పాలు గిన్నె కదని చెప్పేసి అందులో చేసుకోమని చెప్పాను. నేను గిన్నెలు ఎక్కువ చేయొద్దు అని చెప్పాను. తనైతే ఎన్ని గిన్నెలు చేస్తుందో చూడండి లాస్ట్‌లో మీరు. సో, మరి మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? ఫైనల్‌గా జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది తాగేది ఫస్ట్ మేమే. మీకేమైనా తెలుస్తుందా? సర్లేండి ఏం చేస్తాం మన పిల్లల్ని మనమే పొగడుకోకపోతే ఏం చేస్తాం? ఎవరు పొగుడుతారు చెప్పండి? సర్లేండి జ్యూస్ ఎలా ఉందో చెప్తాను. జ్యూస్ అయితే తీసేసిందండి. చేసేసింది, తీసేసింది, నాకిచ్చేసింది. నన్నైతే టేస్ట్ చూడమని చెప్పింది. ఫస్ట్ అయితే నాకే ఇచ్చింది. నా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ చూడండి. సో, బావుందిలెండి. నేనేదో సరదాగా జోక్ చేస్తున్నాను. ఏం చేసినా కూడా మంచిగానే చేస్తది. బావుంటది టేస్ట్ అయితే. నాకు కూడా నచ్చింది టేస్ట్ అయితే. కాకపోతే ఇలాంటివి నేను ఎక్కువగా తీసుకోనన్నమాట. లైట్‌గా తీసుకున్నాం. మనకేదైనా హెల్త్‌కి మంచిది బావుంటదనుకుంటే గనక మనం ఎక్కువ ఏం తినలేం కదా! సో, ఫైనల్‌గా ఇన్ని గిన్నెలు చేసింది. చూసారా? అయిపోయింది పని. గిన్నెలు కూడా తోమేసుకున్నాననుకున్నాను. కానీ ఇన్ని గిన్నెలు చేసి పెట్టింది. ఇదైతే రేపటి వ్లాగ్ అన్నమాట. సో, హనీ అయితే ఈరోజు ముగ్గు వేసింది చూడండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.